ఈనాటి ఏడుకొండల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం అండి. మీ అందరికీ తెలుసు, మీరిచ్చిన అధికారంతో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నమాట మీకు తెలియాలి. అందుకే సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యం. గొంతలు కూడా పూడ్చలేని గత ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కారణం ఏంటంటే వారికి ఏదైనా ఉంటే కక్షలో కార్యాలు, తగులు పెంచడం. ఈ గ్రామంలో చాలా తగులు పెంచారు, మీ గ్రామంలో రాజకీయ కక్షలు పెంచారు. అయినప్పుడు కూడా మేము కేసులకి సిద్ధమయ్యే కేసుల్లో ఉన్నాం. నేను కూడా కేసుల్లో ఉన్నా, మీకందరికీ తెలియాల. ఈరోజు ఎప్పుడన్నా నేను 2004 నుంచి అధికారం, ఇక్కడ 2009 ఆలమూరులో కూడా శాసనసభ్యుడు అయ్యా. ఎప్పుడైనా కేసులు పెట్టానా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా పక్షపాతి ధోరణి చూసావా? ఇటు తెలుగుదేశం వాళ్ళనో కాంగ్రెస్ అనో కమ్యూనిస్ట్ అనో పక్షపాతి ధోరణి మేము గత ప్రభుత్వాల్లో తెలుగుదేశం తరఫున కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చూసామని ఒక ప్రశ్న మీకు సంధిస్తా ఉన్నా. దానికి జవాబు చెప్పాలి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు. ఇక్కడ కక్షపాతి ధోరణి ఇటు తెలుగుదేశానికి ఇవ్వడానికి లేదు, జనసేనకి ఇవ్వడానికి లేదు, ఆఖరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు. ఒక్క వైఎస్ఆర్ పార్టీ తప్ప ఎవడో లబ్ధిదారుడు లేడు. వారు పక్షపాతి ధోరణి. ఆఖరికి ఒక ఆఫీసర్ పెట్టుకున్నారు. ఎవరాళ్ళు? వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థతో మీ ఇంట్లోకి వెళ్ళి మీరు వైఎస్ఆర్ పార్టీ ఓటు వేయకపోతే మీ అమ్మబడి లేపేస్తామని, స్కూల్ పెన్షన్ లేపేస్తామని, రైతు భరోసా లేపేస్తామని, రేషన్ కార్డు లేపేస్తామని, ఆఖరికి పెన్షన్ కూడా లేపేస్తామని అర్హత కలిగిలో. ఆఖరికి స్థలాల మధ్యలో స్థలానికి తగ్గు పెట్టే కార్యక్రమం, సరిహద్దులో తగ్గు కార్యక్రమాలు పెట్టి ఆనందించిన గత ప్రభుత్వం గురించి నేను చెప్పక్కర్లే. మీకు తెలీదా? అంచేత 5 సంవత్సరాల్లో మీకు వాక్ స్వతంత్రం లేదు. మీకు తప్పు జరిగిందంటే అడగడానికి అర్హత లేదు. మీకు అర్హత ఉందంటే అర్హత ఉన్నా కూడా అడగడానికి లేదు. నువ్వు పార్టీ వేరే ఎత్తాడు 4 రోజే. ఈవేళ మీకు అర్హత ఉన్నా లేకపోయినా వాక్ స్వతంత్రం వచ్చింది, భావ స్వతంత్రం వచ్చింది. నాకు అన్యాయం జరిగిందంటే అడగడానికి మీకు హక్కు ఇచ్చాం. ఈ ప్రభుత్వం చేసిన మొట్టమొదట ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పడానికి పార్టీలకు అతీతంగా అర్హత కలిగితే ప్రతి ఒక్కరికి లెక్క చేకూర్చాలని ఆలోచించి ఈ వేదికలో ధైర్యంగా కూటమి ప్రభుత్వం తరఫున మీ ప్రజాప్రతినిధిగా ఎన్నికైన శాసనసభ్యుడు మీ ముందుకు వచ్చి ఎప్పుడైనా అప్లికేషన్ ఇక్కడ మీటింగ్ పెట్టారా? 2019 నుంచి 24 వరకు ఎప్పుడైనా ఇక్కడే కాదు ఎక్కడైనా ఈ నియోజకవర్గాల్లో చెప్పమని చెప్పండి. 53 గ్రామాలు ఉన్నాయి. దమ్ము ధైర్యం లేదు. ఎంచేదంటే పక్షపాతి ధోరణి. ఎవడన్నా అడుగుతాడని భయం. అడిగితే పోలీసులు వస్తారు. కలిగిన ప్రతి ఒక్కరు కూడా పక్షపాతి ధోరణి లేకుండా రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు ఇంకా పిల్లలు ఎవరన్నా పుడితే వారికి చేర్చే కార్యక్రమం కానీ, దాంట్లో ఎక్కడైనా తప్పులు జరిగితే తప్పులు చేసి సరిదిచ్చే కార్యక్రమం కానీ, ఈ గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఎత్తేస్తే అర్హత కలిగితే మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా పెట్టుకోండి. అప్లికేషన్లు పూర్తి చేసుకుని వారికి అలాగే పెన్షన్ అర్హత కలిగిన వృద్ధాప్య పెన్షన్ వస్తే 60 సంవత్సరాలు నిండాలి. వితంతు భర్త పోయి భారీగా మిగిలితే వితంతు పెన్షను, వికలాంగుల పెన్షన్ వారి యొక్క ఆధారం ద్వారా వీరికి సదరన్ సర్టిఫికేట్ ద్వారా వారికి అర్హత కలిగితే వారందరికీ ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్ కార్యక్రమాలు చేపడతామనే మాట చెప్తా ఉన్నాం. ఈనాడు ఒంటరి మహిళ గురించి ఇందాక ఎవరో చెప్పారు ఇక్కడ, అదేనా? దాన్ని కూడా గత ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. గత ప్రభుత్వం దాన్ని ఎత్తేశారు. మేము మళ్ళీ ఆలోచన చేస్తామనే మాట, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనే మాట మీ ముందు చెప్తా ఉన్నా. ఎవరు ఏ పార్టీలు ఉన్నా గౌరవించవలసిన సాంప్రదాయాల్ని కొనసాగిస్తున్న ప్రజాస్వామ్యవాదిని. కానీ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఉంటే
ఒక్క రూపాయి నిధులు కూడా వాడి పంచాయతీలంటే కూడా ఖర్చు చేయడంలే. ఇది దుర్మార్గమా మంచిదని అడుగుతున్నా. సర్పంచ్ పక్కన కూర్చోబెట్టుకుని దాఖలు లేవు. ఇది అప్రజాస్వామ్యమా మంచిదని అడుగుతా ఉన్నా. ఇది బాధ. ప్రజాస్వామ్యవాదిగా శాసనసభ్యుడిగా నీ గౌరవిస్తాం, నాకు గౌరవిస్తుంది. ఇక్కడ సర్పంచ్గా మీరు ఎన్నుకున్నారు, పార్టీలుగా అతిథిగానా పార్టీగానా ఏ పార్టీ అయినా ఈ గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరురాలు అనే మాట ధైర్యంగా చెప్పాలా. తీసుకుంటాం, అన్ని కూడా డేటా చేస్తాం. అందరూ తీసుకుంటారమ్మా, కంగారు పడకండి, అన్నీ తీసుకుంటాం. ఇక్కడ ఒకసారి వస్తాలే సార్